ఏం చేస్తున్నావు? నిన్న మినపగారెలు చేసుకున్నాం. ఓహో సూపర్. స్పైసీ మినపగారెలు, వడలు అంటారు, గారెలు అంటారు. ఓకే చేసుకున్నాం. ఎట్లా ప్రిపేర్ చేసుకున్నాము రండి, ప్రిపేర్ చేసుకున్నాం. ఓకే. ఇదండి మినపప్పు బాగా కడిగి ఒక 4 గంటలు నానబెట్టిన మంచిగా నానింది ఇంట్లో రుబ్బుకుందాం. ఇప్పుడు మంచిగా నానింది పప్పు, ఇంత బాగా నానింది. ఇట్లా నానాలి, ఎక్కువ నానితే మంచిగా. 2-3 పచ్చిమిరపకాయలు వేస్తాము, కొంచెం అల్లం ఎల్లిగడ్డ, కొంచెం అల్లం ఎల్లిగడ్డ, కొంచెం కొత్తిమీర, కొంచెం కొత్తిమీర. ఓకే. ఇంకా మసాలా వడలు, మినప్పప్పు మసాలా వడలు, మిరియాలు వేయాలా? కొన్ని మిరియాలు టేస్ట్ వస్తాయి. మిరియాలు నెక్స్ట్ దీని తగ్గట్టు ఉప్పు వేసుకున్నాం. మూత పెట్టి మిక్సీ వేయడమా? జరబాబు. ఇదండి గ్రీన్ కొంచెం ఈ మాదిరిగా ఉండాలండి. కొంచెం బబ్బురే ఉండాలి. బబ్బురు ఉంటేనే మంచిగా తింటుంటే మంచిగా అనిపిస్తుంది అనమాట. ఒక దాంట్లో వేసుకుందాం ఇక మనం వరకు ఇది చేద్దాం. నూనె వేడే వరకు మసాలా వేయాలి. ఉల్లిగడ్డలు వేయాలి. ఓకే. ఆనియన్ యాడ్ చేయాలి. అచ్చా. ఓకే. ఉల్లిగడ్డలు వేసుకొని తినే సోడా వేసుకొని కొంచెం లైట్గా ఒక చిటికెడు. ఓకే. బాగా కలుపుకొని మంచిగా వచ్చింది. ఇట్లా బాగా ఎంత ఇట్లా చేస్తామో అంత మంచిగా పొంగుతాయి అన్నమాట. ఇట్లా చేయాలి. నైస్. ఇట్లా చేస్తే మంచిగా ఫ్లఫీ రుబ్బినాక ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టాలండి. ఓకే. పక్కకు పెడితే మంచిగా కొంచెం ఉబ్బుతుంది కదా పిండి, మంచిగా ఉంటుంది. సూపర్. అండి బాగా కలిపినాం కదా, పక్కకు పెడదాం కొంచెం 10 నిమిషాలు, 5 to 10 minutes పక్కకు. 10 నిమిషాలు అయిందండి. ఇక మంచిగా ఫ్లఫీ అయింది. మంచిగా నైస్. ఇప్పుడు వేసుకుందాం. సూపర్. ఒక చిన్న గ్లాస్ నానబెట్టిన అంతే. మనకు అప్పటిదప్పుడు సాయంత్రం తినాలి, ఈవినింగ్లో కొంచెం ఏమన్నా స్నాక్స్ లాగా తినాలనుకుంటే పొద్దున్న నానబెట్టుకోవచ్చు. మినప్పప్పు మంచిగా. నేను చేయితో వేస్తాను. ఇక్కడ చూపి ఇట్లా తీసుకొని ఇట్లా చేయితో నీళ్ళు అద్దుకొని వాటర్ అద్దుకోవాలి. చేతితో చేస్తే ఇట్లా హోల్ చేసి చేతితో ట్రానలు ఇట్లా పాల కవరు లేకుంటే టీ జల్లెడ దాంతో వేస్తాం. నూనె మంచిగా కాగింది. ఇంకోటి వేసుకుందాం. సరే ఇదండి కాగింది, మంచిగా కాలుతుంది. ఇంక వేసేసి తిరగమల్లి వేసుకోండి. మంచిగా అవుతుంది.
ఏంటిది మసాలా గారెలు ఓ, వడలు గారు మసాలా కారం నైస్ సూపర్ మసాలా కారం సిమ్ సిమ్ చేసుకొని రెడీ రెడీ. తినలేము చాలా వేడి ఇంకొక వాయి వేసి ఓకే మీకు రాని వాళ్ళు ఇట్లా వేసుకోండి. ఎట్లా దీని మీద పెట్టి జల్లి ఇదేం ఫిల్టర్ ఫిల్టర్ మీద టీ ఫిల్టర్ మీద పెట్టి ఓకే అట్లా కూడా వేసుకోవచ్చా ఇట్లా కూడా చేసుకోవచ్చు. చేతుడు రాని చేతితో రాని వాళ్ళు ఇట్లా వేసుకోవచ్చు. మంచి నైస్ ఓ వెరీ నైస్ రెడీ ఓహ్ మంచిగా వచ్చినాయి ఓహ్ చాలా బాగుంది రెడీ రెడీ అండి. ఓహో ఇక ఉల్లిగడ్డలు మసాలా వడాలంటే ఇట్లుంటాయండి. అచ్చా ఇట్లా చూడండి ఎంత మెత్తగా ఉంది. ఎంత మెత్తగా అంటే స్పాంజీ 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 ఎంత మెత్తగా. దీని మీద కొంచెము చాట్ మసాలా చాట్ వేస్తాం. మసాలా రైట్ రైట్ కొంచెం చాట్ మసాలా వేసుకొని తిందాం. మసాలా వడ బా, చాలా మెత్తగా మసాలా వడ స్పాంజీ స్పాంజీ. చూడు ఇది ఇరగొట్టినా కదా ఇలా చూడు. సూపర్ వీడియా బా. అబ్బాబా నైస్ పొద్దున బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ పెద్దలు కానీ పిల్లలు కానీ చిన్నలు పెద్దలు అందరూ తినొచ్చండి. పిల్లలకి ఇష్టం పిల్లలకి ఇష్టము, ముసలిళ్ళకైతే ఇంకా మరీ మెత్తగా. ఒక చిన్న ముక్క థ్యాంక్ యూ బా సూపర్ అయింది. బాబా చాట్ మసాలా వేసి బాగుంది ఉల్లిగడ్డ నంచుకోవాలా. సూపర్ ఉంది. బా చాట్ మసాలా సూపర్ సూపర్ ఉంది. మీరు కూడా చేసుకొని తినండి. మీరు కూడా చేసుకొని తినండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, కామెంట్ కామెంట్ పెట్టి చేసి ఎట్లా Bye. టేస్ట్ చూసి చెప్పండి. బాయ్.